అందరికీ నమస్తే అండి. వెనకటికి ఒక సామెత ఉంది. ఆవిడ పరమాన్నం వండితే తెల్లారిన దాకా చల్లారలేదని. అలాగే సాక్షిలు ఇవాళ ఒక వార్త ఒకటి రాసుకొచ్చారు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాల గురించి భారతిరెడ్డి గారు చెప్తున్నారు. భారతిరెడ్డి గారు నేను ఎందుకు అంటున్నానంటే స్వయంగా సాక్షి పత్రిక, సాక్షి టీవీ యజమాని భారతిరెడ్డి గారే కాబట్టి ఆవిడ గురించే ప్రస్తావించుకోవాలి. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇలా అబద్ధాల భారతిరెడ్డి గారు, ముఖ్యంగా భారతిరెడ్డి గారికి ఒక శాపం ఉన్నట్టుంది. నిజం చెప్తే తల వెయ్యి ముక్కలైపోద్దని చెప్పేసి అని. పాపం ఆవిడ ఎప్పుడు చెప్పినా అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటుంది. సాక్షి అంటేనే అబద్ధం, మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2019 ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ను ఒకేసారి 3000 వరకు, అంటే 200% పెంచిన జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతల, అంటే జగన్మోహన్ రెడ్డికి అవ్వాతాతల మీద ప్రేమ ఉన్నట్ట లేనట్ట. ఇప్పుడు కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి అంట 200% పెంచేసాడంట. ఇప్పుడు కేవలం 33% పెంచిన చంద్రబాబుకు ఉన్నట్ట. అంటే అవ్వాతాతల మీద ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్ట అని మాట్లాడుతుంది మన భారతిరెడ్డి గారు. మీరు కడుపుకు అన్నం తింటారో అశుద్ధం తింటారో మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు చెప్పున, ఎంత సంవత్సరానికి 250 రూపాయలు చెప్పున 4 ఏళ్లలో 250 లెక్కన పెంచుకుంటూ 2000 రూపాయలు ఉన్న పెన్షన్ 3000 రూపాయల దాకా తీసుకెళ్ళాడు. లేదు, నేను చెప్పింది అబద్ధం అనుకుందాం కాసేపు. నేను చెప్పింది అబద్ధం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఎంత పెంచాడు, ఎంత పెంచుకుంటూ వెళ్ళాడు, మీరు చెప్పగలుగుతారా? దయచేసి అశుద్ధం తినడం మానేయండి, అన్నం తినండి, కడుపుకు అన్నం తినండి. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. మనం 2000 నుంచి 3000 వరకు పెంచడానికి మనకు 5 ఏళ్ళు పట్టింది. మన ఎదవబోతులకి 5 ఏళ్ళు పట్టింది. 5 ఏళ్ళు అయితేనే కానీ మనం అక్కడ దాకా తీసుకురాలేకపోయాం దాన్ని. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క సంతకంతో వాయిదా లేకుండా జగన్మోహన్ రెడ్డి లాగా నేను 250 పెంచుకుంటూ పోతానని చెప్పేసి అలా సింపుల్గా ఒకే ఒక్క సంతకంతో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలు చేశారు. అది కూడా ఎప్పటి నుంచి? ఏప్రిల్ నెల నుంచి వేస్తామని చెప్పేశారు. అన్నమాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ 3 నెలలో బకాయితో కలిపి ఈ నెల 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. చూసి సిగ్గుపడాలి మనం. 250 రూపాయలు పెంచేసి ఓడు దానికి పెద్ద సభ పెట్టేసుకుని ఓడేది పెంచి 250 రూపాయలకు కూడా పెద్ద సభ, మళ్ళీ దానికి 100 కోట్ల రూపాయలు తగలెట్టాలి, మళ్ళీ ప్రకటనలో, ముఖ్యంగా మళ్ళీ మీ సాక్షిలోనే. ఇవాళ వచ్చి మీరు ఇక్కడ పాఠాలు చెప్పాలి మాకు. మేడం, మీ మీద ఉందో చాలా గౌరవం ఉండేది. ఇప్పటి వరకు మీ పేరు ప్రస్తావించి మాట్లాడేవాళ్ళం కాదు మేము. సరే అలాగే మాట్లాడతారులే, జగన్మోహన్ రెడ్డి ఉండదు కదా, జగన్మోహన్ రెడ్డి విమర్శిద్దామని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పాడు సాక్షికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అని. మీ కార్యకర్తలు, మీ నాయకులు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడితే ఈనాడుని ఉద్దేశించి రామోజీరావు గారిని తిట్టేవారు మొన్నటి వరకు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే రాధాకృష్ణ గారిని తిట్టేవారు. TV5 అయితే బిఆర్ నాయుడు గారిని తిట్టేవారు. ఇప్పుడు సాక్షి పత్రిక మీదే కాబట్టి మేము తిట్టట్లా, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. అమ్మ భారతిరెడ్డి గారు ఇలాంటి అసత్యాలు అబద్ధాలు చెప్పమాకండి అని చెప్పేసి. ఇంకొక వార్త ఒకటి ఇక్కడ ఇదే పేజీలో 2014 నుంచి 2019 వరకు మొత్తం తెలుగుదేశం హయాంలో పెన్షన్లకు ఎంత ఖర్చు పెట్టారు, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, ఆవిడ కూడా లెక్కలు వేసుకొచ్చింది. 2014 నుంచి 2019 వరకు 24,744 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిందట. 2019 అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 83,526 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. అందులో వాలంటీర్లకు ఇచ్చిందే సగం. అవునా కదా? మీరు ఎలాంటి పనికిమాలిన విశ్లేషణ, పనికిమాలిన అబద్ధాలు చెప్పమాకన్నా జనాలు మీ ముఖాన్ని కాంట్రిని చుమ్మేస్తున్నారో. ఈ పేజీ మొత్తం అంతా అబద్ధాలతో నిండిపోయింది. మేము అందుకే అంటూ ఉంటాం సాక్షి అంటేనే అబద్ధం, అబద్ధం అంటేనే సాక్షి. అందులో ఒక్క డేట్ తప్పితే, ఆ పైనుండి డేట్ తప్పితే అందులో ఒక్క ముక్క వాస్తవం ఉండదు. అందులో పనిచేసే వాళ్ళు అబద్ధాలే మాట్లాడతారు, మీరు అబద్ధాలే మాట్లాడతారు. ఇంక ఈ విషయం చెప్పడం మానేయండి. ప్రజలకు తెలియదా? తీసుకున్న జనాలకు తెలియదా? తీసుకున్న వాళ్ళకైతే తెలుసు కదా. ఎవరి హయాంలో 200 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది పింఛను, 2000 రూపాయలు ఎవరు చేశారు? ఎవరి హయాంలో 2000 రూపాయలు తీసుకున్నారో? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు? 3000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం సమయం తీసుకున్నాడు? మళ్ళీ ఒకే ఒక్క సంతకంతో 3000 రూపాయలు ఉన్న పెన్షన్ 4000 రూపాయలకి ఎవరు చేశారు అనేది జనానికి తెలీదా? మనం ఇలాంటి మాటలు మాట్లాడితే మీరే ఇదైపోతారు, లోకువైపోతారు. నవ్వుతున్నారు ఇప్పటికీ మమ్మల్ని చూసి. ఇంకా మనకి సిగ్గు లేకుండా ఇలాంటి వార్తలు మీ సాక్షి పేపర్లో ప్రచురిస్తే అది మీకున్న విలువని మీ అంతటి మీరే దిగదార్చేసుకుంటున్నారు.
దిగజారిపోమాకండి, విష ప్రచారాలు మానేయండి. పేటీఎం వేస్తో పాటు మీరు కూడా కలిసిపోమాకండి. కొద్దిగా నిజం చెప్పే ప్రయత్నాలు చేయండి. నిజం చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అంతే, మీరు అంతే. ఇద్దరికిద్దరే మొగుడు పిల్లలు, ఇద్దరికిద్దరు సరిపోయారన్నమాట. అలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిన దరిద్రుల్లో మీ ఇద్దరు మొగుడు పిల్లలు మొదటి వరుసలో ఉంటారు. ఆవిడకేం సంబంధం అయ్యా, రాజకీయాల గురించి ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని అస్సలు మీరు మాట్లాడకమాకండి. మళ్ళీ ఎలా అని చెప్పని అడగమాకండి నన్ను. ఎందుకంటే సాక్షి టీవీ, సాక్షి పత్రిక రెండు ఆవిడ పేరు మీద ఉన్నాయి. రెండు రన్ చేసేది ఆవిడే, రెండు ఆవిడ సొంతవి. ఆ సాక్షిలో కానీ సాక్షి పత్రికలు కానీ ఏ వచ్చినా కానీ మనకు క్వశ్చన్ చేయాల్సింది భారతిరెడ్డి గారినే, జగన్మోహన్ రెడ్డిని కాదు. ఇప్పుడు వైసీపీలో క్వశ్చన్ చేయట్లేదేంటి? ఈనాడులో వస్తే రామోజీరావు గారిని, ఏబిఎన్లో వస్తే రాధాకృష్ణ గారిని, టీవీ5లో వస్తే బిఆర్ నాయుడు గారిని, ఇంకా దేంట్లో వచ్చినా కానీ పచ్చమొక్కలు పచ్చపత్రికలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడట్లేదా? ఇది అంతే. కాబట్టి భారతిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన విషయం కక్కే ప్రయత్నాలు మానేయండి. మానేసి మీ పార్టీకి, మీ ఆయన గారికి ఏ విధంగా ఉపయోగపడితే బాగుంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి, అదేమైనా చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో. జనాలు మీ ముఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారు ఇప్పటికే. జనాలకు తెలుసు, మీరు మర్చిపోయినా కానీ జనాలకు గుర్తుంటుంది. మరి అంత పచ్చిక అబద్ధాలు చెప్పవసరం లేదు. 200% ఏ విధంగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి పెంచును అంటే? ఆవిడ ఏం చెప్తుందంటే 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 3000 రూపాయల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడు అని చెప్పే ప్రయత్నం అన్నమాట వీళ్ళది. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కొద్దిగైనా సిగ్గు సెరవు ఉండాలి మనకి. దేవుడు మీకు ఎట్లా, మరి ఎందుకు ఎట్లేదో మాకు అర్థం కావట్లా. అంటే ఉండి లేనట్టు నటిస్తున్నారా, లేదా నిజంగానే మీకు దేవుడు సిగ్గు సెరం పెట్టలేదో మాకు అర్థం కావట్లా. భారతిరెడ్డి గారు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయమాకండి. ఇలాంటి విశ్లేషణ లేదంటే ఇలాంటి వార్తలు ప్రచురించమాకండి. అది మీకే నష్టం. ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తున్నారు. మాకే అనిపిస్తుంది తెచ్చి భారతిరెడ్డి ఏంటి రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతుంది. నిన్న మొన్నటి వరకు అందరూ గౌరవించేవారు భారతిరెడ్డి గారు అంటే, చివరాఖరి స్థాయికి వస్తుంది ఆవిడ. దిగజారిపోయింది, పూర్తిగా దిగజారిపోయింది ఆవిడ. దిగజారిపోయి పేటీఎం బ్యాచ్ కంటే ఘోరంగా, హీనంగా తన సొంతానికి ఒక పత్రిక ఉందని చెప్పేసి సొంత పత్రికని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వం పైన విషప్రచారం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం మేమైతే. పోనీ చెప్పేదైనా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తారంటే అది చేయరు. మొట్టమొదటి లైన్లోనే దొరికేసారు. అంతా చదవవసరం. నేను అంతా కూడా చదవాలా. నువ్వు ఆ పేపర్లో ఏవి రాసావు, ఆ వార్తలు ఏవి రాసావు అని మొత్తం కూడా చదవాలి. మొదటి లైన్ ఒకటే చదివాను అంతే. ఆ మొదటి లైన్ చదివిన తర్వాత నాకు అర్థమైపోయింది, వచ్చి దీని అమ్మ జీవితం ఇంకన్నీ అబద్ధాలు ఉంటాయి, డేట్ తప్పితే అన్ని అబద్ధాలు ఉంటాయి, చదివి బొక్క అనిపించింది మాట నాకు. నేను అనుకున్నాను, నేను పెన్షన్ కార్యక్రమం జరిగింది, వాలంటీర్లతో చేయించలేదు, సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమం జరిగింది, ఖచ్చితంగా దీని పని ఇడుస్తారు, మళ్ళీ దుమ్మెత్తిపోతారు, మళ్ళీ అసత్య ప్రచారాలు చేస్తారు, మళ్ళీ ఫేక్ వీడియోలు ఫేక్ ఎడిటింగ్ చేస్తారు అనుకుని అన్నట్టుగానే చేశారు. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాంటి ప్రయోగాలు మానేస్తే మీకున్న గౌరవాన్ని మీరు కాపాడుకున్నట్టు ఉంటుంది. లేకపోతే ఇక మా బోటి వాళ్ళతో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.